అత్యధిక మెజార్టీ ఎంపీ ఎలక్షన్కు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మంగళపేట అంటే కాంగ్రెస్కు కంచుకోట. మీకు అందరికీ తెలుసు, గతంలో ఎప్పుడు కూడా మనకు ఉమ్మడి మంగళపేట ప్లస్ నారాయణఖేడ్ సర్పంచ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మంగళపేటకి వెళ్ళి మనం సర్పంచ్ గెలిపిస్తుంటుంది. ఎప్పుడు చూసినా ఇక్కడికి వెళ్ళి అత్యధిక మెజార్టీ ఇస్తుంటుంది. మరి ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 2 వార్డులకి వెళ్ళి కూడా మనం మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం అన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడైతే మీకు అందరికీ తెలుసు, 200 యూనిట్ల లోపల ఉంటే మీకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. మళ్ళా అందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఆ రేషన్ కార్డులు మనకు పెళ్లిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళు అయ్యి కొత్త కోడళ్ళు వచ్చింది ఇంటికి. కొత్త కోడళ్ళు వచ్చినాక వాళ్ళ పేర్లు రేషన్ కార్డులు ఎక్కలేదు. వాళ్ళ పిల్లలు పెద్దగా వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకు కూడా రేషన్ కార్డు రాలేదు. గత 10 సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డులు మనం ఈరోజు రేషన్ కార్డులు తీసుకొని వచ్చినాం. మరి రేషన్ కార్డు ఒకటే కాదు, దానికి సన్న బియ్యం కూడా మనం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే సగం మంది అమ్ముకుంటుంది, సగం మంది తింటుంది. కానీ ఇప్పుడు అందరు కూడా సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తింటా ఉన్నారు, ఎవరు కూడా అమ్ముకోవడం లేదు. మరి ఇందిరమ్మ ఇండ్లు అమ్మ జర్రా, నేను దానికి జవాబు చెప్తాను. నాకు తెలుసు, నీ బాధ తెలుసు, నేను చెప్తాను నీకు ఎందుకు చెప్తున్నా కదా నేను. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం మనం. గతంలో 10,000 రూపాయలకే ఇల్లు అయింది. కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం అందరము ఇల్లు కట్టుకొని ఇస్తే 10,000లో ఇల్లు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా, అంతకంటే ముందు కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళీ మనకు రాజశేఖర రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే, కిషారెడ్డి గారు ఎమ్మెల్యే 1,00,000 రూపాయల ఇల్లు ఇచ్చినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. 5 లక్షల రూపాయలలో మంచిగా డబుల్ బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఒక బాత్రూమ్ వస్తూ ఉన్నది. గతంలో ఇల్లు లేకపోతే కూడా మీకు అందరికీ తెలుసు, ముదిరాజ్ సోదరులకు అందరికీ అక్కడ మనము భూములు కూడా ఇవ్వడం జరిగింది. మనం అక్కడ పట్టాలు ఇచ్చినాం, అందరికి కూడా ఇల్లు కట్టించి ఇచ్చినాం. ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, రోడ్ వేసుకొని వెంచర్కు రోడ్ అని చెప్పేసి ఉన్న భూములే గుంజుకున్నది. అక్కడ మొత్తం శ్మశాన వాటిగా గులగొట్టి భూములని గుంజుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, తీసుకోదు, గుంజుకోదు ఎప్పుడు కూడా. కానీ గత ప్రభుత్వం ఉన్న దళితులకు ఎక్కడైతే భూములు ఇచ్చినామో డంపింగ్ యార్డ్ పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద అవన్నీ మొత్తం గుంజుకున్నది. ఎన్నో జాగాల్లో ఊర్లలో గుంజుకున్నది, మున్సిపాలిటీ కూడా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, మనం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. మనం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు నగదు బడ్జెట్ ఉండే. అదే మన రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. అందుకే ఇవన్నీ కష్టమవుతున్నాయి. అన్ని మనం చెప్పినవన్నీ అప్పు తీర్పాలి, మిత్తి కట్టాలి, అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. రైతులకు రుణమాఫీ చేసినాం, మళ్ళా రైతు భరోసా చేస్తూ ఉన్నాం, అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ అదొకటే కాకుండా వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. అన్నీ మనం చేసినవి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ కుమ్మరి సోదరులు, ఇక్కడ కుమ్మరి గల్లీలో నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు ఫస్ట్ మనం 3 లక్షల రూపాయలతోని దాని బునాది నేను వేసిన. మొత్తం కుమ్మరి గల్లీ కమ్యూనిటీ హాల్కు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలతోని ఫస్ట్ బునాది. తర్వాత కిషారెడ్డి గారు ఎమ్మెల్యే 5 లక్షలు ఒకసారి పెట్టిండు. సరిపోదు సార్ పెద్ద కట్టుకుంటున్నామంటే మళ్ళీ 5 లక్షల రూపాయలు మళ్ళీ పెట్టిండు. 10 లక్షల రూపాయలు కిషారెడ్డి గారు పెట్టిండు. దాని తర్వాత ఇక ఆయన చనిపోయిన తర్వాత హరీష్ రావు వచ్చి మాయమాటలు చెప్పింది. 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చిన అని చెప్పేసి దానికి చెప్పడం జరిగింది. ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ కుమ్మరి గల్లీల సోదరులకు వెనుకటి నుండి కూడా ప్రతిదీ మేము చేసినామని చెప్తా ఉన్నాను. సీసీ రోడ్లు మేము వేసినాం, మోరీలు కట్టినాం, ప్రతిదీ
కుమార్ గల్లీ అంటే మేము మా గల్లీ మా సొంత గల్లీ అనుకున్నాం. ముదిరాజ్ గల్లీ అంటే మా సొంత గల్లీ అనుకున్నాం. ఎందుకంటే అందరు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు. ఎప్పుడు కూడా మంగళపేటకి వెళ్ళి, ఇప్పుడు చెప్పినా కదా నేను, ఎప్పుడు మంగళపేటకి వెళ్ళి మెజార్టీ ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా మొన్న గల్లీలోకి వచ్చినప్పుడు చెప్పిన మీకు మళ్ళా కూడా ఎంపీ నిధుల నుంచి కానీ నా ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ మళ్ళా కంప్లీట్ కానికి మళ్ళీ 10 లక్షల రూపాయలు కూడా మేము కేటాయిస్తాము దానికి కుమారయ్య సోదరుల కమ్యూనిటీ హాల్కి అని చెప్పడం జరిగింది. కానీ మీరేమో అందరూ ఒక తల ఒక దిక్కు పోతున్నారు. సరే టీఆర్ఎస్ అప్పుడు బై ఎలక్షన్ జరిగిపోయాయి. ఇప్పుడు ఒకరొక సైడ్ గుంజితే మనం ఏం చేయలేము. ఖాళీ వాళ్ళు అప్పటి పూర్తి 5 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కి ఇస్తామని చెప్తే 5 లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మేము 10 లక్షలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఎంపీ నుంచి 5 లక్షలు, నాది 5 లక్షలు మీకు ఇచ్చి కింద బునాది మాదే ఉన్నది, మీద మాదే ఉంటుంది, మేమే కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పేసి సోదరులకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. మరి ముదిరా సోదరులకు కూడా చెప్పిన, నా ఎలక్షన్లో పిలుచుకపోయి పాపం నాకు అందరూ నా వెన్నంటి ఉండి అత్యధిక మెజార్టీ ఇచ్చిర్రు. వాళ్ళకు ఖచ్చితంగా మేము వాళ్ళకు కూడా పైన కట్టించి ఇస్తామని చెప్పినాం. ఇంకా అవసరం పడితే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ దాన్ని కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి ముదిరాజ్ సోదరులకు కూడా చెప్తా ఉన్నాం. ముదిరాజు దాంట్లో కమ్యూనిటీ హాల్లో బోర్ కూడా నేనే వేయించిన. ఇక్కడ ముదిరాజ్ గల్లీలో బై ఎలక్షన్లో బోర్ నేనే వేయించిన. సో ఇవన్నీ కూడా ఇంకా నీళ్ళు పోస్తూ ఉన్నది. మొత్తం గల్లీ అన్ని ఊర్లకి ఇక్కడ నీళ్ళు తాపుతా ఉన్నాం ఇక్కడ నుంచి అని చెప్పేసి మీరు చూసిండ్రు. గత 10 సంవత్సరాల నుండి మా అధికారం లేకుండే, కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పోయి చూడండి. 15 వార్డుల లోపల ఎక్కడ చూసినా సీసీ రోడ్డు, ఎక్కడ చూసినా మోరీ, ప్రతిదీ కట్టిస్తూ ఉన్నాం. మేము అద్దంలాగా చేస్తూ ఉన్నాం. తాగే నీళ్ళది ఒకటే కష్టం ఉంది. దానికి కూడా సంపు కట్టి 3 కొత్త పెద్ద ట్యాంకులు కట్టి వాళ్ళకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. త్వరలో అవి కంప్లీట్ అయిపోతే అన్ని గల్లీలకు కూడా నీళ్ళు వస్తాయి. కానీ దురదృష్టం సింగూరు డ్యామ్కు రిపేర్ వచ్చి ఉన్న నీళ్లు మొత్తం కిందికి వదిలిపెడతా ఉన్నారు. దానివల్ల ఎండాకాలం మనకు చాలా కష్టమవుతుంది నీళ్ళది. అందుకని ఎక్కడెక్కడ గల్లీలలో అవసరం ఉందో అక్కడక్కడ బోర్లు, ప్రతి గల్లీకి మున్సిపాలిటీలో బోర్ వేయాలని చెప్పినాం. ప్రతి ఊర్లో కూడా బోర్ వేయాలని చెప్పినాం. ఇవన్నీ చెప్పినాం. కాబట్టి తాగే నీళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా ఇక ఇండ్లు చాలామంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇంకా కూడా మొన్న కూడా మళ్ళా మనకు మున్సిపాలిటీకి 200 కోట్ల 200 ఇండ్లు శాంక్షన్ చేసినాం. అమ్మ తల్లిగో చెప్తాను, నేను అన్ని చెప్తాను. ఇప్పుడు ఆమె అడిగింది సిలిండర్లు కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఉసుక లారీలు బంద్ అయిపోయినాయి. ఉసుక లారీలు వాళ్ళకి అందరికీ నిజంగా కూడా పని లేకుండా అయిపోయింది. ఢిల్లీలో తిరిగినప్పుడు కూడా నాకు చెప్పిండ్రు వాళ్ళకు రమ్మనుండి వాళ్ళకి 1,00,000 రూపాయలు లోన్ ఇప్పిస్తాను, ఏదైనా బిజినెస్ పెట్టుకుని మనుండి. ఇప్పుడు గ్రూపులలో వాళ్ళ మహిళలు ఉంటే వాళ్ళకు 1,00,000 రూపాయలు ముందు ఇస్తుండ్రి. కానీ ఇప్పుడు 2 లక్షల రూపాయలు చేసిండు రేవంత్ రెడ్డి సాబ్. మళ్ళా మిత్తి అనేది తీసుకుంటలేరు. 10 ఏళ్ళు మొత్తం అట్లనే దోసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అందరికీ మిత్తి కూడా తీసుకుంటలేరు. కట్టిన మిత్తిని వాపస్ ఇస్తున్నాడు. 1,00,000 రూపాయలు ఉన్న లోను 2 లక్షల రూపాయలు చేశారు. శ్రీనిధి కింద కానీ ఇతర బ్యాంకుల ద్వారా కానీ ఎవరైనా మీరు ముందుకొచ్చి చిన్న ఏదైనా ఇస్తరాకుల పరిశ్రమ కానీ, చిన్న డైరీ కానీ, ఇంకేదైనా కూరగాయల దుకాణం కానీ, కిరాణం దుకాణం కానీ పెట్టుకుంటే నేను లోన్ ఇప్పిస్తాను, మీరు మంచిగా బతుకుండి అని చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పలే, ఖాళీ మాటలు చెప్పిండ్రు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు టీఆర్ఎస్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, చేతుల ప్రభుత్వం. మేము తక్కువ మాట్లాడతాం, ఎక్కువ పని చేస్తాం. వాళ్ళేమో ఖాళీ తక్కువ పని చేస్తారు, అసలు పనే చేయరు. మాటలు మాత్రం చాలా పెద్ద మాటలు చెప్తారు. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు, యువకులకు అందరికి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎంతోమంది లేడీస్కు, మహిళలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి, సిస్టర్ ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత డాక్టర్లను అపాయింట్ చేసినాం. స్కూల్ 11,000 మంది టీచర్లు మొత్తం అపాయింట్ చేస్తే నారాయణ ఖేడ్ నుండి 120 మంది టీచర్లకు అపాయింట్మెంట్ జరిగింది. స్కూల్ పిల్లలకు అసలు స్కూల్లే పట్టించుకోలేదు, టీచర్లే లేకుండా చదువు చెప్పడానికి. అటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా టీచర్ల కొరత లేకుండా చూసినాం. ప్రతి స్కూల్ తెరవగానే పుస్తకాలు, కాపీలు, డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళీ అంగన్వాడీలు బలోపేతం చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలలో కూడా పుస్తకాలు, కాపీలు, డ్రెస్సులు ఇస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైనా ఒకటి పొరపాటుగా ఎక్కడైనా ఒకటి తప్పిపోతే తప్పిపోయి ఉండొచ్చు.
మీరు రండి, ఖచ్చితంగా మీకు మంచిగా బతికే విధంగా కృషి చేస్తాం. ఇక ఇండ్లు అయితే ఇంకా ఎన్నంటే అన్ని కట్టుకోండి. జాగా ఎవరికైతే ఉన్నదో 5 లక్షల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. జాగా కొంతమంది లేని వాళ్ళు కొంతమంది డబుల్ బెడ్రూమ్ అడిగారు. 700 ఇండ్లు ఉన్నాయి ఆడ. 700 ఇండ్లు దాంట్లో కూడా ఎవరన్నా భూమి లేకుండా ఇల్లు జాగా లేకుండా గరీబ్ వాళ్ళు ఉండి ఇల్లు లేకుంటుంటే వాళ్ళకు కూడా అక్కడ మేము ఖచ్చితంగా వాళ్ళకు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇస్తాం. దాన్ని రిపేర్ చేసే విధంగా కూడా 6 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. రిపేర్ కూడా చేసుకోవచ్చు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్తా ఉన్నాం. అన్ని రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు సీసీ రోడ్లు అయితే ఉన్నాయి. లో వోల్టేజ్ ప్రాబ్లం అడిగిన నాకు లో వోల్టేజ్ ప్రాబ్లం మొన్న వచ్చినప్పుడు అప్పటికప్పుడే కరెంట్ డిపార్ట్మెంట్కి చెప్పినాం, మీకు త్వరగా ఈ ఎలక్షన్ కాగానే మీకు పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా మీకు కరెంట్ ఇప్పిస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. నీళ్ళది ఒకటే ప్రాబ్లం ఉంటుంది, దాన్ని కూడా మేము సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడన్నా ఒకటి పొరపాటున ఒకటి ఏదన్నా ఒకటి తక్కువ ఉండొచ్చు. 100కు 100% దేవుడు భగవంతుడు కూడా దిగి వస్తే కూడా 100కి 100% ఎవ్వరు కూడా చేయలేరు. కాబట్టి కనీసం 180% అన్న మేము చేస్తున్నాం. 1-2 తప్పిపోయినవి ఉంటే పెన్షన్లు అడిగినాగో పెన్షన్లు చాలామంది సోదరులు భర్త చనిపోయిన వాళ్ళు వృద్ధాప్య పింఛన్లు అడిగారు. పెన్షన్లు 8 ఏళ్ల నుంచి ఎవరు ఇవ్వలేదు. టీఆర్ఎస్లో ఖాళీ పేర్లు రాసుకున్నారు, కంప్యూటర్లు ఎక్కించారు, ఎట్లున్నాయి ఉన్నాయి, ₹1 ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ప్రతి ఒక్కరి కొత్త వాళ్ళకి ఫస్ట్ పెన్షన్, తర్వాత పెన్షన్ పెంచుడు, తర్వాత ఫస్ట్ అయితే లేని వాళ్ళకి ఇస్తాం 2,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు క్యాబినెట్ డిసిషన్ తీసుకొని త్వరలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఆ 2,000 రూపాయలు కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు మరి మీరు ఎట్టి పరిస్థితులు నాకు తెలుసు, మీ నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ను మర్చిపోరు, మీరు కాంగ్రెస్కే గెలిపిస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సురేఖ చదువుకున్న పిల్ల, పిహెచ్డి చేస్తూ ఉన్నది, పిహెచ్డి కంప్లీట్ అయింది, డాక్టరేట్ తీసుకున్నది. తర్వాత ఆనంద్ శైలజ అయితే మీకు అందరికీ తెలుసు, మన గల్లీలోనే ఉంటారు. కాబట్టి ఇద్దరికి కూడా చేతి గుర్తు, ఏ వార్డులో పోయినా చేతి గుర్తు. కాబట్టి ఎవరైనా హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఉంటే పిలుచుకోండి, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ముద్రా సోదరులు కానీ కుమార్ సోదరులకు కానీ నేను చెప్తా ఉన్నాను, దయచేసి వాళ్ళు ఏం చేయరు, బీజేపీ వాళ్ళు ఏం చేయరు, టీఆర్ఎస్ వాళ్ళు అయితే మీరు చూసిండ్రు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. మేము మా ప్రభుత్వం లేకుండే, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఇంకా 3 సంవత్సరాలు ఎంపీ ఉంటారు సురేష్ షెట్కర్ గారు, ఎమ్మెల్యే నేనుంటా. కాబట్టి అధికారం మాది ఉన్నది. ఏది ఇండ్లు ఇచ్చినా మేము, మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇచ్చినా మేము, ఉద్యోగాలు ఇచ్చినా మేము, ఏది ఇచ్చినా కూడా మేమే అని చెప్తా ఉన్నాం. మీ ఖాళీ ఏదో అప్పటి పూర్తి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతే వేరే స్కీమ్లు మళ్ళీ రావు అని చెప్తా ఉన్నాం. మీకు మోసపోకుండా ఖాళీ పైసలకి ఇవ్వగానే మీరు మోసపోయి వాళ్ళు ఎంబడిపోతే మీకు మిగిలిన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీకు రావు అని చెప్తా ఉన్నా. వెనకడికి ఎట్లయితే ఒక తాటి మీద అందరం ఉంటిమో, అప్పుడు ఎట్లయితే కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఇచ్చిందో, ఇప్పుడు కూడా మీకు అందరికీ చేతులెత్తి మరీ కోరుకుంటున్నా, ఇద్దరిని అత్యధిక మెజార్టీతోని గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.